లవ్ యూ బచ్చే. ఈరోజు మేము ఏంజల్స్ ల్యాండింగ్ వెళ్తున్నాం. అది ఏందో, అది ఎట్లుంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏముంటుందో ఏమీ తెలియదు. జస్ట్ ఫ్రెండ్స్ తోటి గొర్రెలాగా పోతున్నాయి. అయితే ఒక గొర్రె ఇంకో గొర్రెని ఫాలో అవుతుంది చూడు, అట్లనే పోతున్నా. చూద్దాం ఏముంటుందో. సో అందరు రెడీ అవుతున్నాము, రెడీ అయినాం. ఇక మొత్తానికి ల్యాండ్ అయినాం. అబ్బా చూస్తుంటే కొండలు మంచిగా ఉన్నాయి. అంతా ఎక్కడ చూసినా మంచిగా ఫుల్ ఉన్నాయి కొండలు, బాగున్నాయి. ఈ మాత్రం దానికి ఏముందిరా అనుకున్నా. వీఆర్ ఎట్ జియాన్ నేషనల్ పార్క్, స్టాప్ 6 అండ్ వీఆర్ డూయింగ్ ఏంజల్స్ ల్యాండింగ్ ట్రెక్కింగ్. ఆ కొండలు ఎక్కబోతున్నాం మేము. ఇప్పుడు మేము జియాన్ నేషనల్ పార్క్ వచ్చినాము. Oh, you gotta go to the bathroom? Okay. All right, we'll see you guys. Oh, we'll see you on the Thank you so much. Thank you so much. Of course, yeah, you're welcome. So it's going to be hiking for 2.5 miles uphill, 2.5 miles downhill. యా, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి రివర్ ఉంది, అమ్మ చూస్తుంటే మంచి ప్లేన్ ఉంది. ఈ మాత్రం దానికి ఏముందిరా టెన్షన్, పిచ్చలైట్. ఇప్పుడు ఏంజల్ ల్యాండ్ హిల్స్కి వెళ్తున్నాము. ఇది 2.5 మైల్స్ అప్ హిల్, 2.5 మైల్స్ డౌన్ హిల్. సూపర్ ఉంది. ఫ్రెండ్స్ అందరు ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నారు. పిచ్చెక్కిద్దాం. చూడండి ఎట్లుందో. ఈ కొండలన్నీ ఇప్పుడు ఎక్కబోతున్నాం మేము. అదిగో కొండ ఎక్కుతున్నారు వాళ్ళంతా, అంత ఎక్కాల మేము కూడా. ఈ కొండ మొత్తం ఎక్కాలి ఇప్పుడు. అందరు ఎక్కుతున్నారు, ఇదంతా ఎక్కాల. పట్టుకోరా. ఓకే, ఇప్పుడే జియాన్ నేషనల్ పార్క్ వచ్చినాం. కొంచెం దూరం వచ్చినాం, ఇంకా చాలా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వెళ్దాం ఇంకా. పా, మా వాడు ఫుల్ ఎంకరేజ్ చేస్తుండ అందరినీ. ఫుల్ హైకింగ్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఎట్లుంటుంది, అట్లా ఎక్కుంటే వెళ్ళాలి కొండ. కనబడుతుంది. ఎక్కుతున్నంతసేపు ఏమనిపించలేదు, కానీ నాయన కిందికి చూస్తే మాత్రం గుండె గులాబ్ జామ్ అయింది. బాగానే ఉంటుంది. కిందోళ్ళని చూసి మీకు ఉంటుందా రే అనుకున్నాము. మా పోర్లంతా మంచిగానే ఈజీగానే తీసుకొని మంచి ఫన్ చేసుకుంటాం. మెట్లు ఎక్కుకుంటాం, మెల్లగా వచ్చి ఒక దగ్గర అక్కడక్కడ స్టాపులు తీసుకున్నాం. అక్కడ గణేశుడు కనబడ్డాడు మా వాళ్ళకి, మీకు కూడా చూపిస్తున్నా. అదే గణేశుడు. ఓకే, అంత సాంప్రదాయమైన పిల్లలం కాబట్టి ముందుగా గణేశుని పూజ చేసిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా ఈజీగానే ఉంది, కానీ పక్కకు చూస్తే మాత్రం ప్యాంట్ జారుతుంది. ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది. వావ్, వావ్. అన్నా స్లోగా వాక్ చేయండి, వన్ స్టెప్. వెంకిపై లీడ్ తీసుకో మెల్లగా. దీన్నే ముపాగుణ పాత అంటారు. ఏంది అని అడగకండి, నాకు కూడా తెలియదు, ఊరికే అన్నట్ల క్యాజువల్గా. ఏంజల్స్ ల్యాండింగ్కి వెళ్తున్నాము. వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే డౌన్ దేర్. ఇంకా హాఫ్ వే ఉంది, ఇలాగే ఉంటుంది లోయ. అమ్మయ్య, మొత్తాన్ని కట్టేటి వేసి బాగానే వచ్చినాము. అమ్మ కింది చూస్తే మాత్రం ప్యాంట్ పచ్చిగా అవుతుంది. హాయ్. హలో.
Yeah, we are almost half mile away from Angels Landing. అట్లా ఉంటుంది అల్లదిగో ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండనే ఇప్పుడు ఎక్కేది. అట్లా ఎక్కుంటూ పోవాలా. ఇంతకుముందు ఉన్న ఫెసిలిటీస్ మెట్లు ఎక్కడాలు, పక్కనే మంచిగా తార్ రోడ్ వేయడాలు అట్లాంటివి ఏమీ లేవు నాన్న. న్యాచురల్ ఫామ్ అయిన స్టోన్స్ పట్టుకుంటే ఎక్కేయడమే. లేదు కానీ బాగుంది చూస్తుంటే, అంత ఎక్సైటింగ్ ఉంది. కానీ చేస్తామా చేయమా అనేది మాకు కూడా క్లారిటీ లేదు. బట్ ఈడ దాకా వచ్చినాం కదా, పోదాంపా ఏడికైతే ఆడికైంది. చలో ఓర్ని అమ్మ ఎట్లా ఎక్కుతారు, ఆ పోరలు కూడా ఎక్కుతారు, అందరు ఎక్కుతారు. మా ఊరు చూడు అప్పుడే ఎక్సర్సైజ్ చేయబట్టి అన్నట్టు ఆ పైకి అట్లా పోవాలి ఇక కూరగాయలంలాగా. మొత్తానికి 3 డ్రాప్ అయ్యారు, 5 మంది షార్ప్ వస్తామని ఫిక్స్ అయిపోయారు. చూద్దాం ఏమైతే. ఒక చేతితో ఫోన్ పట్టుకోవాలా, బొంగు ఇంకో చేతితో ఇది చేయాలి. చూద్దాం ఏడాకైతే ఆడదాం. చలో ఒక చేతితో పట్టుకొని ఒక చేతితోటి చూపించుకుంటా ఇంకా స్టార్ట్ అయినాము. ఒకటే చేతితోటి ఇట్లా పట్టుకొని ఇంకో చేతితోటి వీడియో తీసుకుంటా ఎక్సైట్మెంట్లో ఏదో చూపిద్దామని చెప్పేసి అని చేస్తున్నాము. బట్ చాలా డేంజర్ సిచ్యువేషన్లు ఉంది. అంతే అటు ఇటు లోయ. ఇక్కడ సైడ్ కూర్చున్నాను నేను, ఎందుకంటే అక్కడ ఇది 1 వే లాగా అన్నట్టు. పైనుంచి ఎవరైనా వస్తే ఇంకా ఇటు కూర్చోవాలా, ఎందుకంటే పైనుంచి వచ్చే వాళ్ళు 1 వే కదా, అక్కడి నుంచి వస్తున్నారు అన్నట్టు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. బట్ లోయ అలా కూర్చొని ఉన్నా, వారి నాయనో అంతే పాలకూర పప్పే కింద పడితే. బజ్జ గోవిందం బజరానందం అయిపోయింది. Yeah. So it's probably I don't know how much. Fairly inexpensive. Who knows? ఇంత లోయ ఎక్కాల. ఎస్ వావ్. వాళ్ళు కిందనే డ్రాప్ అయిపోయారా? ఇంకా కొండ ఎక్కాల. కొడుకు జనాలు చూడవుతారా క్రేజీగా ఇక్కడికి. తీరా వీడియో తీరా. ఇంకా సగం దూరం వచ్చినాం, ఇంకా సగం దూరం వెళ్ళాలా. 0.5 మైల్సే కానీ బ్యూటిఫుల్ అడ్వెంచర్. వావ్. ఇంకోండి ఇప్పుడు ఇట్లా ఎక్కాల. తీరా. Come on, Arun, you can do it. The PMC king. We are doing it. పట్టుకొని చేయడం కష్టమవుతుంది. వాళ్ళు వస్తారు కదా, అందుకే మొత్తానికి ఒక కొండ దాటి ఇంకో కొండ సైడ్ వచ్చినాము. సెల్ఫీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అట్లుంది బ్యాక్గ్రౌండ్. చూసినారు ఎట్లుందో. మా దోస్తు వాళ్ళందరూ ఫుల్ బ్రేవ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం. ఈడు అన్నట్టు కూడా అప్పుడే. అది సంగతి. బాగుంది, చాలా బాగుంది. ఇంకా పదండి అమ్మ పోవాలి, ఇంకా మస్తు పోవాలా. ఇదంతా ఎక్కి రావాలి. పక్కకే లోయ, ఏం లేదు డప్ప. ఆల్మోస్ట్ దేర్. మొత్తానికి వచ్చేసినాము, ఎక్కేసినాం. అబ్బా చిన్నప్పుడు మేము కూడా అంతే. చెరువు గట్ట అని ఒకటి ఉంటుండే, అది ఎక్కి కింద మీద వేసేది. పైనుంచి మాత్రం వ్యూ ఉంది. అబ్బా సూపర్ 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 ఉంది. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద వీడియో, ఇదే హైయెస్ట్. పైనుంచి దీని మీద 10 times ఎక్కువనే ఉంటుంది. ఆ వీడియోలో నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా బికాస్ ఆఫ్ మై ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ స్కిల్స్. ఎంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి అని మనం స్టార్ట్ చేసినాం ఇక ప్లేస్ ఏడుందా అని. కథం మెడిటేషన్ గయా. టాటా బాయ్ బాయ్.
మెడిటేషన్లో కూర్చున్న మంచిగా ఫుల్ ఉంది ఎనర్జీ. చూడు అసలు 360 degrees చూస్తే కొండల పైన నువ్వు అసలు ఒక్కరోజు గద్దలా మారిపోయినా అనిపించింది. అంటే గద్దలు ఇట్లనే వస్తాయి పైనుంచి, మొత్తం కొండల మీద లోయల నుంచి ఒక బర్డ్ వ్యూ అట్లా సూపర్ ఉంది. తినవారా? ఎక్కడం అయిపోయింది, ఇప్పుడు దిగడం. దిగుతున్నప్పుడు పంచాయతీ అలాగుంది, ఎందుకంటే సార్ మనకి లోయ లైవ్గా కనబడతా ఉంటుంది ముంగట, ఇంత లొత్తుందిరా ఇంత హైట్లో ఉన్నావు నువ్వు అని డైరెక్ట్గా చెప్తుంది. పైకంటే ఏం కనబడకుండా ఎక్కేసినాం. కానీ ఫైనల్లీ we made it, guys. Yeah, it was really an adventurous thing. అటు ఇటు మొత్తం లోపలంతా and we made it. We are so brave. We proved us. It was too good. చాలా బాగుంది. అసలు పిచ్చెక్కిచ్చినాం అసలు అందరం. అటు ఇటు ఫుల్ లోయలు, బట్ సూపర్ అయింది జర్నీ. అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఫోటోలు, లోయలు, ఎత్తులు, అటు ఇటు అసలు ఇట్ వాస్ టూ బ్రేవ్. చాలా బాగుంది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హూ మేడ్ ఇట్. థ్యాంక్ యూ. మొత్తానికి అయిపోయింది, దిగుతున్నాం. ఇంకా మంచిగా చెప్పవచ్చు, మేము ఎక్కని కొండలు లేవు, చూడని లోతులు లేవు అని. దిగడం ఈజీగానే ఉంది. దిగేటప్పుడు ఎక్కువ దిగలేదు, డైరెక్ట్ జంప్ కిందికి దుంకినట్టు వచ్చేసినాం ఫాస్ట్గా పక్కకే. ఇక్కడ పక్కకి ఆల్మోస్ట్ డన్. మొత్తానికి సూపర్ హైక్, మస్తు ఉంది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎట్లుందిరా? సూపర్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? జూజూబియాన్ నథింగ్. యా, ఇంకా ఇంకా ఇంకొంచెం ఇంకా అంతకు మించి కావాలి. మన ఎనర్జీకి చాలా చిన్నది, అంతే కదా. అయితే ఏం చూడకూడదు, పొద్దున బ్లాగ్ చేస్తారా? ఏం చూడకూడదు. ఫార్వర్డ్ చేయకుండా మొత్తం అట్లా చేస్తాం. జూజూబి పిచ్చ లైట్ అందరు బిజీ